దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వకృపామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించెను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. ప్రియా సర్వకృపామయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలస్తున్నాను. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఒకవేళ ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ రూపంలో మీ అవసరాలు తెలియపరచండి. అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. పరిశుద్ధాత్మదేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సమర్థుడు, శక్తిమంతుడైన దేవదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభువైన దేవదేవుడు యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించునని, కుటీల వర్తనుడు బయలుపడునని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. మన ప్రియ ప్రభువైన దేవుడు ప్రతి వారి ఎడల యథార్థ ప్రవర్తనను కోరుచున్నాడు. నోవహు తన కాలమందు జీవించిన ప్రజలందరిలో యథార్థవంతుడై ఉన్నాడు గనుక దేవుని దృష్టిలో కృపనొందిన వాడై ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ వచనం తెలియపరుస్తుంది. లోకులందరూ పాపములో జీవించుచుండగా నోవహు మాత్రం దేవునితో చక్కగా నడిచాడు కనుక జలప్రలయంలో నాశనం చేయుటకు తీర్మానించిన దేవుడు వాడ ద్వారా నోవహును రక్షించాడు. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు నేడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మిమ్మల్ని నన్ను రక్షించడానికి రక్షణకర్తగా పరం నుండి భూమి మీదకి దిగివచ్చాడు అద్వితీయ సత్యస్వరూపుడు. ఆ సర్వ జగత్ రక్షకుడైన దేవుడు మనల్ని ఎంతో ఆదరించగల దేవుడే. యథార్థంగా మనం ప్రవర్తించినప్పుడు నిర్భయముగా మనం ముందుకు సాగగలదు. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుమని ఆ మహిమాస్వరూపుడు తెలియపరిచాడు. మీ జీవితము జ్ఞానము కట్టు నివాసముగా స్థిరమైన స్తంభముగా ఉండవలేనా? యథార్థ ప్రవర్తనను కోరుకోనండి దేవదేవుని బిడ్డలారా. మనుషుల ఎదుటను దేవుని ఎదుటను యథార్థంగా జీవించుటకు ఒక తీర్మానం మనం తీసుకోవాలి. అప్పుడు మీరు నీతిమంతులుగా జీవించుతారని దేవుడి వాక్యం మనకి తెలియపరుస్తుంది. మీ జీవితంలో ఆనందదాయకమే కానీ మీకు అప్పగించబడిన బాధ్యతను మీరు నెరవేర్చు నిమిత్తం యథార్థంగా జీవించండి. జీవగల దేవుని బిడ్డ, కొంచెంలో నమ్మకంగా ఉండండి. అప్పుడు దేవుడు అనేకమైన వాటి మీద అధికారిగా ఉంచుతాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థవంతుడు ఉండవలెనని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. యథార్థంగా మనం జీవిస్తున్నప్పుడు ఆ సర్వకృపామయుడైన దేవుడు, ఆ సర్వాధికారైన దేవుడు, ఆ సర్వప్రియ జగత్రక్షకుడు, సర్వోన్నతుడు మన ఎడల ఎంతనో కృపను, కనికరాన్ని, ఆదరణను, ఆశీర్వాదాలు అనుగ్రహించి మనకి జయ విజయాలు ఇవ్వగల గొప్ప దేవుడే. విజయవంతమైన ప్రతి కార్యం మన జీవితంలో జరిగించగల అద్వితీయ సత్య స్వరూపుడైన దేవుని బిడ్డలారా, భక్తుడైన యోబు యథార్థత బట్టి దేవదేవుడు అతన్ని ఎంతో ఇష్టపడ్డాడు, ఆశీర్వదించాడు. యథార్థవంతులు నీతి వారి మార్గమును సరళం చేయనని దేవుడి వాక్యం తెలుస్తుంది. యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. యథార్థవంతుల నోరు వారిని విడిపించునని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, యథార్థవంతునికి నీతియే రక్షణ. జీవగల దేవుని బిడ్డ, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ యథార్థతను విడవకండి. అబద్ధమును, మోసమును గూర్చి ఆలోచించకండి. యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు న్యాయం చేయను. అద్భుతమైన కార్యము కూడా చేయగల గొప్ప దేవుడే. ఆ మహాజగత్రక్షకుడైన దేవుని యందు నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, యథార్థత కలిగి ప్రభుతో మనం జీవిద్దాం. ప్రభు యొక్క మహాకృప నేడు మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, సర్వోన్నతుడైన దేవ, ఉదయకాల సమయంలో నీ సన్నిధి మీ బిడ్డలైన మా అందరితో ఉంచండి. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించినని మీరు చెప్పారు కనుక యథార్థంగా జీవించడానికి
మీ కుమారుడని యేసుక్రీస్తు రక్తం చేత మమ్మలను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.